సమయం మనకు సగిన భయం. ఇది పూజా సమయం మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసును సేదదీర్చు సమయమిదే. మన మనసును సేదదీర్చు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గండి అశోక్ పద్మశ్రీ పుట్టినరోజు జరుపుకుంటున్న గండి పద్మశ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గండి అశోక్ పద్మశ్రీ శ్రీ సాత్వి సమన్వి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ. స్వీతికారెడ్డి 11వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వీరి కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యము, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, వీరి ప్రత్యేక తలంపులు నెరవేరాలని కీర్తిశేషులు పోతిరెడ్డి, దాసిరెడ్డి, బదిలీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి, అర్లారెడ్డి, ఫాతిమా, సురేష్ రెడ్డి, నిర్మల, సుజాత, సుధాకర్ రెడ్డి, స్నేహిత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం మేస్తి పాల్య విచారణ. శ్రీ బొంతు జోసఫ్, శ్రీమతి యాదాల ఎలిజబెత్ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ బొంతు జ్యోతి అశోక్, బొంతు బాలజయంతి శ్రీనివాస్, బొంతు జయపాల్, జ్ఞానసుందరి, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కొట్టేటి మార్తమ్మ, ప్రభుకుమార్, ఎస్తేర్, వంశీ, యోహాన్, విమల, అంతోని సాహితి, పార, సురేంద్ర, శ్యామల, టోనీ బాబులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మరియరాణి విచారణ. తుమ్మ అంతోని రెడ్డి, బోయపాటి అన్నమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అల్లం వరుణ్ రెడ్డి, బాలశర్మిల, జయదన్, క్రిస్ రెడ్డిలకు మంచి ఆరోగ్యం మరియు తుమ్మ ఊర్మిళ రెడ్డి గారికి దేవుని చిత్తంతో వివాహం జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం శాంతినగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జక్కుల అమృత మోహన్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మోల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు శ్రీసభ మనందరినీ కూడా 15వ సామాన్య ఆదివారములోనికి ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ 15వ ఆదివార సామాన్య కాలములో ప్రభువు మనకు ఇస్తూ ఉన్నటువంటి తన దివ్య వాక్కు ఏమిటయ్యా అనంటే, ఇదిగో విత్తనములను ఎదజల్లు వాడను నేనే, ఫలించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క విత్తనము అనేటటువంటి వాక్కు మన బ్రతుకుల్లో ఫలించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని, 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా చక్కగా ఫలించి దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్కును ఫలింపజేసేటటువంటి బిడ్డలుగా ఉండడానికి కావలసిన కృపను దయచేయమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజల్లో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈ పవిత్రమైన జీవన బలిలో యోగ్యంగా పాల్గొనడానికి ఏ పాపములైతే అడ్డుపడుతూ ఉన్నాయో వాటన్నింటి నుండి విడుదల దయచేయమని ప్రభుని వేడుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా.
సర్వశక్తి గల పరమపిత సర్వశక్తి గల పరమపితా మేము స్తుతించి గణపరచేము ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం గణారాధన మీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం గణారాధన మీకే స్వామి జనితైక సుతుడా మనుజావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల జనితైక సుతుడా మనుజావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము వచనములు 10-11. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మెలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తరగీతం అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలమును ఇచ్చును. మంచి ఫలమును ఇచ్చును. నీవు కుండపోతగా వాన కురించి నేల దిక్కులు తడుపుదువు, మట్టి పెళ్ళలను కరిగించి చదును చేయుదువు, జల్లులతో మట్టిని నానింతువు, ఆ మట్టి నుండి మొలిచిన మొలకలకు పెంపును వసుగుదువు. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపైన పడిన విత్తనము మంచి ఫలమును ఇచ్చును. మంచి ఫలమును ఇచ్చును. సంవత్సరమును సమృద్ధి అను కిరీటముతో అలంకరించితివి, నీవు నడిచిన తావులెందల్లా సమృద్ధి నెలకొనెను. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపైన పడిన విత్తనములు మంచి ఫలమును ఇచ్చును. మంచి ఫలమును ఇచ్చును. ఎడారి పొలములు పచ్చబడినవి, కొండ నేలలో ఆనందము నెలకొన్నది, పచ్చిక పట్టులలో గొర్రెల మందులు వస్త్రము కప్పినట్లుగా ఉన్నవి, లోయలలో గోధుమ పైరు కంబళ్ళు పరిచినట్లుగా ఉన్నది, ఆ పొలములెల్లా ఆనందముతో పాటలు పాడుచున్నవి. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపైన పడిన విత్తనములు మంచి ఫలమునిచ్చును. మంచి ఫలములు ఇచ్చును. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురు చూచుచున్నది. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురు చూచుచున్నది. సృష్టి నాశనముకు లోనైనది, అది దాని స్వసంకల్పముచే అట్లు జరగలేదు, దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశన దాస్యము నుండి విడిపించబడి దేవుని పుత్రులు మహిమోపేతమై స్వాతంత్రమునందు పాలు పంచుకొనును. ఏలైనా ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హోయ్, కొన్ని బండ పైన హోయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి యగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. బాట మీద పడినవి బాట మీద నిలచెను, బాట మీద పడినవి బాట మీద నిలిచెను. నిలిచి ఉన్న వానిని పక్షులు తినివేసెను, పక్షులు తినివేసెను. బండ పైన పడినవి మామూలుగా మొలిచెను, బండ పైన పడినవి మామూలుగా మొలిచెను.
చెమ్మలేనందున ఎండిపోయెను ఆ మొక్కలెండిపోయెను. ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముళ్ళ పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముండ్ల పొదలు ఎదిగి అణచివేసెను. వానిని అణచివేసెను. మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. 30 నూరంతలాయెను. నూరంతలాయెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హోయ్. కొన్ని బండ పైన హోయ్. కొన్ని ముండ్ల పొదలలో కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి అగును. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తాయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకనూ కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైనటువంటి 15వ సామాన్య ఆదివారం రోజున ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమనయ్యా అనంటే, ఇదిగో ఫలించేటటువంటి వాక్కులాగా, ఫలించేటటువంటి విత్తనములాగా 100 30 60 ఎల్లప్పుడూ కూడా ఫలించటానికి ప్రయత్నం చేయమని ప్రభు ఈరోజు తన దివ్యమైనటువంటి ఇదిగో విత్తువాని ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. లోతుగా దీని గురించి ధ్యానం చేసే ముందు ఒక చిన్న జరిగిన విషయాన్ని తెలుసుకుందాం. మెల్ గిబ్సన్ అనేటటువంటి ఒక ఈయన చాలా సినిమాలు తీసినటువంటి వ్యక్తి.
1995 సంవత్సరములో హాలీవుడ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈయన ఇదిగో ఒక చిత్రాన్ని తీసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టినటువంటి వ్యక్తి. మనిషికి డబ్బు పెరిగినప్పుడు దానితో పాటు వ్యసనాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. దానితో పాటు వ్యసనాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టే ఈ వ్యక్తి కూడా అనేక వ్యసనాలకు లోనై ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్యను కానీ బిడ్డలను కానీ పట్టించుకోవటం మర్చిపోయాడు. అందుకనే ఆ భార్య అనేక సార్లు మనోవేదన చెందుతూ ఇదిగో మీరు మారండి 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 అని చెప్పినా కానీ ఆ బిడ్డ ఎప్పటికీ కూడా మారలేదు. దానికి కారణంగా ఆ భార్య చేసినటువంటి పనేమిటి అనంటే తన బిడ్డలను తనతో తీసుకొని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి తన భార్యను పిలవగా ఎవరూ కూడా లేరు. కనీసము ఎదురు సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాల్పడినటువంటి స్థితిగతుల్లో అలాగే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని అనుకున్నాడేమో, కానీ ఒక రోజుకి మదన పడిపోయాడు. ఎవరూ లేని ఈ బ్రతుకు నాకెందుకు, నేను చచ్చిపోవాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాను అని ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని షూట్ చేసుకొని చచ్చిపోవాలని అనుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళటం, ఒక బీరువా తెరవగానే ఆయనకు చక్కనైనటువంటి బైబిలు గ్రంథం కనపడింది. క్రీస్తు ప్రభువు పడినటువంటి పాటుల చరిత్ర, ఆ శ్రమల చరిత్ర అంతా కూడా చక్కగా చదివాడు. చదువుతూ ఉన్నాడు. టైం గడిచిపోతూ ఉన్నప్పటికీ కూడా ఎంత సమయం అయినా కానీ ఈయన చదవటం మాత్రం ఆపటం లేదు. ఎందుకు అనంటే క్రీస్తు ప్రభువు మనుషులను ఎంత చక్కగా ప్రేమించాడు అనేటటువంటి విషయం ఆయన పాటుల చరిత్రలో చక్కగా నిక్షిప్తమై ఉంది. అది చదువుతూ ఆయన తన మనస్సును మార్చుకొని మరలా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి సినిమాను ఆయన తీశాడు. క్రీస్తు శ్రమల చరిత్ర అనేటటువంటి సినిమాను ఆయన తీసి ఇదిగో మరలా క్రీస్తు ప్రభువు మనుషులపైన ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు అనేటటువంటి దానిని చూపించాడు. ఎందుకయ్యా ఈ మాట చెప్పవలసింది వచ్చింది అనంటే, ఇదిగో తన వాక్కు ప్రేమలో పడినటువంటి వాడు ఏ పరిస్థితుల్లో నుండైనా బయటకు రాగలడు. తన వాక్కు ప్రేమలో పడినటువంటి వాడు ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా కానీ ధిక్కరించుకొని ఇదిగో పైకి లేవనెత్తగలడు. ఆ వాక్కు శక్తి ఇదిగో ఆ వాక్కు చదువుతూ ఉన్నటువంటి వ్యక్తిలో లీనమై ఉంటుంది. ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తి చదువుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే ఈరోజు ఫలించేటటువంటి వాక్కు నా వాక్కు అని ప్రభు ఈరోజు పలుకుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే, వానయు మంచుయు ఆకాశము నుండి దిగివచ్చి ఎచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించును. ఆకాశము నుండి దిగి వచ్చినటువంటి వాన మంచు భూమి మీద పడి మరలా అచ్చటికి తిరుగు వెళ్లకుండా చేసేటటువంటి పని ఏమిటయ్యా అనంటే భూమిని తడుపుతూ ఉంది. దాని మీద మొక్కలు పెరిగేలా చేస్తూ ఉంది. మొక్కలు పెరగటం మాత్రమే కాదు, చక్కనైన ఫలాన్ని ఇచ్చి పంటను మన చేతికి అందిస్తూ ఉంది. అందుకనే అది ఏ విధంగానైతే ఈ ప్రక్రియ జరుగుతూ ఉందో అదే విధముగా నా నోటి నుండి వెలువడి మాట నిష్ప్రయోజనముగా ఉండకుండా, నిష్ఫలముగా ఉండకుండా దాని సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును
అది సాధిస్తూ ఉంది అని ఈ దివ్య గ్రంథ పట్టణం 2 వచనాల్లో చాలా చాకచక్యంగా తెలియజేయబడుతూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఈ వాక్కు అనేక విధాలుగా మనిషి జీవితంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనిషి అనేటటువంటి వాడు ఏ రకమైన భూమిని కలిగి ఉన్నాడు అని ఈరోజు 4 రకాల భూములను ప్రభు మన కళ్ళ ముందు పెడుతూ ఉన్నాడు. 4 రకాల ప్రదేశాలను ప్రభు మన కళ్ళ ముందు పెడుతూ ఉన్నాడు. విత్తనము పడినటువంటి ప్రదేశం ప్రకారమే అది ఫలించాలా నశించాలా అనేది ఆధారపడి ఉంటుంది. వాక్కు అనేక మార్లు మన చెవుల్లో పడుతూ ఉన్నా కానీ మన హృది దానికి తెరవబడకపోతే అది నిష్ప్రయోజనకరంగా మారుతూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, విత్తువాడు శ్రేష్టమైనటువంటి విత్తనాలను చేతపట్టుకొని మంచి ఫలము రావాలి అనేటటువంటి ఆశతో, ఇవి ఫలించాలి అనేటటువంటి ఆశతో ఆయన చక్కగా విత్తనాలను వెదజల్లుతూ ఉన్నాడు. కానీ అవి పడినటువంటి ప్రదేశాన్ని బట్టి వాటి రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఎంత సారవంతమైన విత్తనమైనా కానీ సరైనటువంటి ప్రదేశంలో పడకపోతే అది నిష్ప్రయోజనకరమే. దారి వెంట పడిపోయినప్పుడు పక్షులు వచ్చి దానిని తినివేస్తాయి. అది ఏమాత్రము కూడా కనీసము మొలక కూడా మొలవలేని తీరులో ఉంటుంది. రెండవదిగా, ఇదిగో అదే సారవంతమైనటువంటి విత్తనం రాతి నేలపై పడుతూ ఉంది. అది వెంటనే వేరును పుంజుకుంటూ ఉంది కానీ పైకి లేవలేకపోతూ ఉంది. కారణం, ఎంత ఎత్తుకు ఎదగాలి అని అంటే అంత ఒదిగి ఉండాలి అన్నట్లుగా ఆ లోపలికి ఏళ్ళు చొచ్చుకొని వెళ్ళనప్పుడు అది ఏమాత్రము కూడా ఫలించదు. 3వ రకమైనటువంటి విత్తనం పడినటువంటి ప్రదేశం ఎలాంటిదయ్యా అని అంటే, ఇదిగో ఆ విత్తనము కంటే ముందుగా సాతానుడే ఎదుగుతూ ఉన్నాడు. ఆ విత్తనము కంటే ముందుగా అనేకమైనటువంటి పొదలు ఎదుగుతూ ఉన్నాయి, దానిని కప్పివేస్తూ ఉన్నాయి, అది ఎదగకుండా అణిచివేస్తూ ఉన్నాయి. 4వ రకమైనటువంటి విత్తనం, ఇదిగో మంచి నేలపై, సారవంతమైనటువంటి నేలపై అది పడుతూ ఉంది, మొలకెత్తుతూ ఉంది, వేర్లు లోపలికి చొచ్చుకొని ఉంటూ ఉంది. అది ఖచ్చితంగా 100 అయినటువంటి ఫలాన్ని ఇస్తూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్కు అనేది అందరికీ ఒకే విధముగా ప్రకటించబడుతూ ఉంది. కానీ వినేటటువంటి హృదయాన్ని బట్టి, స్వీకరించేటటువంటి హృదయాన్ని బట్టి, ఆ వాక్కు నా బ్రతుకును మార్చాలి అనేటటువంటి ఆలోచనను బట్టి అది ఫలిస్తుందా ఫలించదా అనేది సారవంతమైనటువంటి నేలను బట్టే ఉంటుంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్కును ప్రకటించినప్పుడు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందినటువంటి వాళ్ళు ఇదిగో దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ మనస్సును మార్చుకొని దేవుని వాక్కు ప్రకారము తమ జీవితాలను మలచుకున్నటువంటి వాళ్ళు ఇదిగో ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారుతూ ఉన్నారు. రెండవది, ఆయన పలికే ప్రతి ఒక్క వాక్కులో గొప్పనైనటువంటి జీవము దాగి ఉన్నది. అందుకనే పునీత పేతురు ఒకానొక సందర్భంలో అంటారు, ఏమనయ్యా అనంటే, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, ఎవరి దగ్గరకు మేము పోయేదమయ్యా? నీలో నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నీ నోటి నుండి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా జీవము కలిగినటువంటి మాటలు. అందరూ కూడా అంటూ ఉన్నారు, ఇదిగో
నరభక్షకుడిలాగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, నా మాంసాన్ని మీరు భుజించండి అని చెబుతూ ఉన్నాడు అనేటటువంటి సందర్భంలో అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా యేసు ప్రభువు తన శిష్యులను ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేదరా అని. ఆ పరిస్థితుల్లో ఆ ప్రశ్నకు సమాధానంగా పేతురు గారు చెబుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? మేము ఎక్కడికి పోలేము, జీవపు మాటలు కలిగిన దేవుడవు నీవు అని అంటూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, లాజరును కూడా యేసు ప్రభువు ఒకే ఒక్క మాటతో జీవముతో లేపుతూ ఉన్నాడు. మరణించి సమాధి చేయబడి కృళ్ళవలసినటువంటి వ్యక్తిని ఇదిగో యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43-44 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అనేటటువంటి ఆ ఒక్క పిలుపు ద్వారా మరణించినటువంటి వాడు జీవముతో లేచి వస్తూ ఉన్నాడు. కుళ్ళి కృషించవలసినటువంటి వాడు జీవముతో లేచి వస్తూ ఉన్నాడు. పురుగుల చేత ఆ శరీరము నాశనము కావలసిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు యేసు ప్రభు మాటలో జీవము ఉన్నది అని మరణించినటువంటి ఆయన 4 దినములైనటువంటి ఆయన ఇదిగో మరలా జీవముతో లేచి వస్తూ ఉన్నాడు. అంటే ఆయన నోటిలో జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి. అందుకని ఆ జీవము కలిగినటువంటి మాటల ఊటలలో మనం బ్రతకాలి అంటే ఆ వాక్కును మన బ్రతుకు బాటగా మార్చుకోవాలి అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని వాక్కు స్వస్థతనిచ్చేటటువంటి వాక్కు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అనేక మంది రోగపీడితులైనటువంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అనేక మంది పిశాచి శక్తులతో శోధింపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు చెంతకు వచ్చారు. వచ్చినటువంటి వాళ్లను యేసు ప్రభువు తన ఒకే ఒక్క వాక్కుతో, ఒక్క మాటతో పిశాచములను పారద్రోలాడు. ఒక్క మాటతో రోగులందరికీ స్వస్థతను అనుగ్రహించాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భములో ప్రసంగం చెబుతూ ఉన్నటువంటి ఒక ఫాదర్ గారి దగ్గర నుండి విన్నటువంటి ఒక నిజమైనటువంటి సంఘటన. హాస్పిటల్లో ఒక ఆమె అప్పటి వరకు చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నటువంటి ఒక ఆమె, అప్పటి వరకు చక్కగా వినగలుగుతూ ఉన్నటువంటి ఒక ఆమె ఇదిగో అకస్మాత్తుగా ఏమైందో తెలియదు కానీ మాట పడిపోయింది, చెవి వినబడడం లేదు. తన భర్త ఆమెను తీసుకొని హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ చేసినప్పుడు అన్ని రకాల టెస్టులను చేసి ఈమెకు ఏ రోగం లేదండి అని నిర్ధారణ చేశారు. ఏ కారణంగా ఆమె మాట్లాడలేకపోతూ ఉందో, ఏ కారణంగా ఆమె వినలేకపోతూ ఉందో అనేటటువంటి దానికి సమాధానము వారి దగ్గర లేనేలేదు. ఈ పరిస్థితుల్లో ఒక ఫాదర్ గారిని అక్కడ ప్రార్థించమని పిలవగా ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రార్థించి ఒక మాట చెప్పాడంట. తన భర్తను దగ్గరకు పిలుచుకొని, ఇదిగో నీ భార్య దగ్గర కూర్చొని, ఆమె తలగడి ప్రక్కనే కూర్చొని బైబిలు గ్రంథాన్ని తీసి ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులను నీవు చదువుతూ ఉండు అని అన్నాడంట. ఎందుకు ఈ మాట అన్నాడయ్యా అనంటే, ఆమె నోట్లోనూ ఆమె చెవి వినబడకపోవడానికి గల కారణం మూగా చెవిటి కలిగినటువంటి దెయ్యము ఆమెను ఆవహించింది. అందుకనే ఆమె మాట్లాడలేకపోతూ ఉంది, మనం చెప్పేది ఆమె వినలేకపోతూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా,
ఈయన చదువుతూ ఉన్నాడు. ఈయన చదవటం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఇదిగో ఆ వాక్కులను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇలా 24 గంటల సేపు ఈ వాక్కులు వినిపించిన తర్వాత ఆ దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ టెస్టులు చేసినటువంటి డాక్టర్లందరూ కూడా వచ్చి ఇదిగో ఏమి జరిగింది, ఇంత అద్భుతం ఏంటి, ఏ విధంగా జరిగింది అని మదన పడుతూ ఉన్నారు, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మరలా ఆ గురువును పిలిపించగా ఆయన చెప్పిన మాట, ఇదిగో ఆమెలో ఒక దెయ్యము ఉండడం నేను గమనించాను, దానికి మందు ఈ దివ్య వాక్కు అన్నాడంట. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఏ రకమైనటువంటి శోధన మనలో ఉన్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఈ వాక్కు శక్తి మనలో పనిచేయటం ప్రారంభం చేయాలి. అందుకనే ఇదిగో ఈ వాక్కులో ఉన్నటువంటి శక్తి ఎంత ప్రతిష్టమైనది, ఎంత ప్రగాఢమైనది, ఎంత శక్తివంతమైనది, ఎంత ఫలించగలిగేది అనేటటువంటిది మనం రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి కష్టాన్ని మనకు కలిగించినా కానీ, ఏ విధమైనటువంటి నష్టాన్ని మనకు కలిగించినా కానీ, రానున్నటువంటి ఆ పరలోక రాజ్యం ఏమాత్రము కూడా పోల్చదగినది కాదు. ఈ కష్టాలు ఇక్కడతో సమాప్తమవుతాయి, అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. అందుకనే ఈ కష్ట నష్టాలను దాటుకొని ప్రభువు వాక్కులో స్థిరపడడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమెన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సి పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యములకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయుడైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. చేతులు జోడించి కండ్లు మూసుకొని ఆ త్రిత్వైక సర్వేశ్వరుణ్ణి మన మదికి తెచ్చుకొని మన విన్నపములను ప్రభువుకు అర్పణగా సమర్పిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము ఏక కుటుంబంగా ఈ పవిత్ర దేవాలయములో పరిశుద్ధ ప్రభువు శరణు వేడుకొనుచున్నాము. మన శ్రీసభ మరియు మన కుటుంబ అవసరముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వసృష్టికి మూలాధారమైన ఓ దేవా, ప్రభు పిలుపును ఆలకించి దైవరాజ్య వ్యాప్తికి ఎంతో శ్రమిస్తున్న మా జగద్గురులైన 14వ లేయో పాపు గారిని, అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, మాకు చక్కని వాక్యము బోధించుతున్న మా దివ్యవాణి గురువులను, మా విచారణ గురువులను, ఇతర గురువులను, మా విచారణలో ఉన్న మరేదల విన్సెంట్ ది పాల్ సభ సభ్యులను,
మీ శ్రేష్టమైన అపారమైన ఆత్మీయ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడవైన ఓ మహాప్రభు, మీ వాక్కు ఎంతో బలమైనది. అది నిష్ఫలముగా తిరిగి రాక ఉద్దేశించిన కార్యమును సాధించును. మా సంఘంలోని ప్రతి వ్యక్తిని మీ వాక్కుతో బలపరచండి. ఆ పరిశుద్ధ వాక్కు మా హృదయ క్షేత్రములలో నాటబడి ఎదిగి 30 60 100 ఫలించు భాగ్యమును మాకందరికీ ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, మా కుటుంబములలో విద్యను అభ్యసించున్న బాలబాలికలను యువతి యువకులను మీ పవిత్ర సన్నిధిలో అర్పించి ప్రార్థించుచున్నాము. మా బిడ్డలు త్రోవ పక్కన రాతి నేలపైన ముండ్ల పొదలలో పడిన విత్తనముల వలె కాకుండా చక్కని సారవంతమైన నేలలో పడిన విత్తనం వలె చక్కగా ఫలించాలని, దైవరాజ్య చింతనలో పెరిగి తల్లిదండ్రుల కష్టానికి తగినట్లుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేలా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోక రాజా, మా భారతదేశాన్ని మా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో పయనించినట్లు దీవించండి. మేమంతా స్వేచ్ఛ సమానత్వమును నిండుగా అనుభవిస్తూ కుల మత భాష ప్రాంతీయ భేదభావములు లేకుండా ఏక కుటుంబంగా ఏక మనసుతో జీవిస్తూ పేద గిరిజన దళిత ఆదివాసుల ఎదుగుదలకు చేయూతనిచ్చే భారతదేశ పౌరులుగా మమ్ము తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇదిగో ప్రభువా నీ దివ్యమైనటువంటి హస్తాన్ని మా అందరిపైన ఉంచమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. దివ్యవాణి ప్రచార కేంద్ర అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులమెర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రాయరాల తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. సిఓ ఫాదర్ గారిని, ప్రోగ్రామ్ డైరెక్టర్ గారిని, సహాయపడుతూ ఉన్నటువంటి గురువులను, కన్యశ్రీలను, ఇదిగో ప్రభు అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్యవాణి సంస్థ ముందుకు వెళ్ళడానికి ధర్మదాతలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దివ్యవాణి ద్వారా అనేక మంది మారు మనస్సు పొంది నిన్ను అనుసరించి నీ ప్రగాఢమైన విశ్వాసములో బలపడి నీ నిత్య రాజ్యములో చక్కగా ఉండునట్లు కృపను దయచేయండి. ఏ వ్యాధి బాధలు, ఏ ఇరుకులు ఇబ్బందులు వాళ్ళ చెందుకు రాకుండా కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ ప్రభువా, ఈనాడు ఇక్కడకు చేరి ప్రార్థిస్తూ ఉన్న ఈ విశ్వాసుల కుటుంబాలను దండిగా మెండుగా నిండుగా మీ కృపా కటాక్షములతో, శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో చక్కగా ఫలించే వారినిగా దీవించండి. వారి హృదిలో మోసుకుని వచ్చిన కోరికలు నెరవేర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా, స్వీకరించుమయ్యా నా అర్పణను నీ దివ్య ప్రేమతో మనసారా. అర్పింతునయ్యా నా సర్వమును నీ దివ్య పూజలో మనసారా, స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ
కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును, నీ దివ్య పూజలు మనసారా. స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దాచేయము. అప్పుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది, నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది, మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ
మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవరు. హోసానా ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు దాన్ని ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి, కదలిరండి, దైవజనమా త్వరగరండి. తరలిరండి, కదలిరండి, దైవజనమా త్వరగరండి. జీవమొసగే ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రాభావము అధికమగునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన తండ్రి మరచిన, తల్లి విడచిన తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. బలవంతునితో సాగేదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన తండ్రి మరచిన, తల్లి విడచిన తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. బలవంతునితో సాగేదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా.